నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు రామచంద్ర నాయక్ ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం కొండా సుష్మిత ఇష్యూ మీద. నమస్తే. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారన్న ఇష్యూ మీద? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పరకాల బహిరంగ సభలో అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, అక్కడ ఉన్న శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి సమర్థతపై వారు ప్రజలకు ఉత్తేజపరిచే విధంగా, ప్రజలకు భవిష్యత్తులో రాష్ట్రమంతటా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు పథకాలు, మరి అనేక పథకాలు అమలు చేస్తున్నాం, ఎక్కడ అవినీతి లేకుండా మరి తీసుకెళ్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూనే వచ్చే ఎన్నికల్లో మరి 117 సీట్లతోని ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ప్రజల్ని కోరుకున్నారు. అందులో ఎలాంటి ఎవరిని ప్రత్యక్షంగా వారు విమర్శించింది లేదు. రేపు 182 నియోజకవర్గాలు పెరుగుతున్న తరుణంలో ఎవరైనా ఆశావాహులు టికెట్ కావాలి, కంటెస్ట్ చేయాలి, శాసనసభలో రావాలనుకున్న వాళ్ళు కింద ప్రజాక్షేత్రంలో కష్టపడాలి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని, వారి కుటుంబ సభ్యుల్ని పట్టుకొని మరి విచక్షణ రహితంగా, మరి అదేవిధంగా సంస్కారహీనంగా భాష మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ మీడియా ముందు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళు, లక్ష్యంగా పని చేయాలనుకున్న వాళ్ళు కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. కార్యకర్త స్థాయి నుండి మల్లికార్జున ఖర్గే గారు కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఏఐసిసి చైర్మన్గా, అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు. అలాంటి వారిని ఆదర్శం తీసుకోవాలి. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు ప్రధాని పదవిని కూడా వదిలేసి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో సంక్షేమ పథకాలను తీసుకెళ్లే విధంగా పార్టీని నిలబెట్టుకున్నారు. అలాంటి వారిని ఆదర్శం తీసుకోవాలి. అంతే తప్ప ఏదో మాట్లాడితే గుర్తింపు వస్తుంది, లేదంటే సీట్ వస్తుందని అలా భావించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలా మాట్లాడిన వారిపైన చర్యలు కూడా తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వారు ఎవరు మాట్లాడరని చెప్పేసి మా భావన. కొండా సురేఖ గారికి ఎక్స్ప్లెనేషన్ అడిగితే అది పూర్తిగా తన వ్యక్తిగతం, అది నాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి తను రిప్లై ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఎస్, తప్పకుండా వారి వ్యక్తిగతమే కావచ్చు, కానీ మాట్లాడిన భాష ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వంలో ఇవాళ ఒక కీలక భూమిక పోషిస్తున్న ఒక మంత్రిగా ఆ భాషనైనా మీరు తప్పు అయింది, మా కూతురు చేసిన తప్పే, మాట్లాడిన తీరు తప్పే అని చెప్పాల్సిన అవసరం లేదా? అంటే రేపు ఎవరు మాట్లాడినా మీరు సమర్థిస్తారా? తప్పకుండా అది కరెక్ట్ కాదు. అది రేపు భవిష్యత్తు రాజకీయాలకు మీ కూతురు కూడా కరెక్ట్ కాదు. అలాంటి వారిపైన ఇప్పటికైనా చర్య తీసుకోవాలని మీరు డిమాండ్ చేయాలి. లేదంటే వారిని కనీసం రాజకీయాలకు ఎలాంటి ప్రమేయం లేదు. అదేవిధంగా కార్యకర్తలు ఎక్కడ ఏ రోజు తిరిగిన వ్యక్తి కాదు, పార్టీలో కూడా ఎలాంటి సభ్యత్వం లేదు. కాబట్టి వారికి మీరు మరి బుద్ధి నేర్పించాల్సిన అవసరం కూడా మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. మీ కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుతూ పార్టీలో సభ్యత్వం లేని ఆమె గురించి మాట్లాడుకుంటూ అనవసరంగా ఆమెను పాపులర్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంతా కూడా అని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్న పరిస్థితి ఒకటండి. ఇప్పుడు ఎంతోమంది మేధావులు, ఎంతోమంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి అవకాశాలు తీసుకున్నారు. ఎంతో వాళ్ళు అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి వారు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. సమాజం, తెలంగాణ సమాజం కూడా దాన్ని, తెలంగాణలో ఆత్మగౌరవం ఎవరిదైనా నష్టం జరిగినప్పుడు, ఆత్మగౌరవానికి ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా తెలంగాణ సమాజం మొత్తం వారి కోసం నిలబడతారు. కానీ అహంకారం పూరితంగా మాట్లాడితే ఏ సమాజం ఒప్పుకోదు, ఏ పార్టీ ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. సరే, ఆమె హీరో అవుతుందా, జీరో అవుతుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. కానీ అలా మాట్లాడిన వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది పునరావృతం అవుతుంది అనేది మా ఆవేదన. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూ మీద? కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ కూతురికి తగిన ఇది చెప్పాలన్నా, ఏంటి మీ డిమాండ్ ఏంటి అసలు? నైతిక బాధ్యతగా ఇప్పటికైనా కొండా సురేఖ గారు వారి కూతుర్ని మరి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నైతిక బాధ్యతగా తీసుకొని వారు చేసిన తప్పిదాలను ఒప్పుకొని వారి మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఇంకా గౌరవం పెంచుకున్న వాళ్ళు అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను.